హాయ్ అండి. హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. చూసారుగా ఈరోజు డిఫరెంట్‌గా మా శ్రీకాకుళం స్టైల్‌లో రొయ్యలు బీరకాయ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ రొయ్యలు బీరకాయ కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీని. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. నేను కేజీ రొయ్యలు తీసుకున్నానండి. కేజీ రొయ్యలకి నేను హాఫ్ కేజీ బీరకాయలని యూస్ చేశాను. మీరు కావాలంటే కేజీ బీరకాయలు కూడా యూస్ చేసుకోవచ్చండి. కొంచెం కూర ఎక్కువగా కావాలి అనుకుంటే కేజీ యూస్ చేసుకోవచ్చండి. ముందుగా బీరకాయలు బాగా కడిగి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేగాక ఇప్పుడు 2 పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి బాగా వేగాక బ్రౌన్ కలర్లో రావాలండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తరువాత ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకోవాలండి. ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా వేగాక కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో టమాటాలు, ఉల్లిపాయలు బాగా మగ్గి మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మీ మిశ్రమం బాగా వేగిందండి. ఇప్పుడు మనం కిలో కడిగి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఈ రొయ్యలు ఇందులో బాగా కలిసినట్టు వేపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుని రొయ్యలు బీరకాయ బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం నీరు ఏం వాటర్ యాడ్ చేయకూడదండి. ఎందుకంటే ఆల్రెడీ రొయ్యల్లో వాటర్ ఉంటుందండి, బీరకాయలో వాటర్ ఉంటుందండి. అందుకు మనం ఇది మగ్గించే కొద్దీ వాటర్ అనేది అలా వస్తూ ఉంటుందండి. అందుకు వాటర్ యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీరా పొడి, 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చూడండి, మనం వాటర్ యాడ్ చేయకుండానే వాటర్ అనేది వస్తుంది. ఈ మధ్యలో ఒక మాట అండి, మన శ్రీకాకుళం వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఈ కర్రీకి ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక చూసారండి వాటర్ అనేది ఎలా పైకి తేలిందో. మనకి రైస్లో కలుపుకోవడానికి గ్రేవీలా కావాలంటే మీరు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. లేదు మాకు ఇలా కర్రీలా ఇలా చిక్కగా కావాలంటే ఈ ఈ పాయింట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకొని చిక్కగా అయ్యాక దించుకోవాలండి. అంతేనండి, సింపుల్గా బీరకాయ రొయ్యల కర్రీ రెడీ అండి. మా శ్రీకాకుళం స్టైల్లో సింపుల్గా బీరకాయ రొయ్యల కర్రీ ఇలానే వండుకుంటామండి. చూసారుగా, ఈ బీరకాయ రొయ్యల కూరని కమ్మగా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి. అబ్బా! స్వర్గం నుంచి దేవతలు దిగి వచ్చినట్టు ఉంటుందండి. అబ్బబ్బబ్బా! చూస్తుంటేనే నోరూరుతుందండి. తింటే ఇంకా అబ్బా! ఆ రుచే వేరండి. మా శ్రీకాకుళం స్టైల్లో రొయ్యలు బీరకాయ కూర రెడీ అండి. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ తినండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పాలని కోరుకుంటున్నానండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ రెసిపీ అనేది ఇంకొకరికి షేర్ అవుతుందండి. ఎవరైనా వంట రాని వాళ్ళు ఉంటే ఈ రెసిపీ చూసి ఈజీగా నేర్చుకుంటారు కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. కొంతమంది ఎలా సబ్స్క్రైబ్ చేయాలో తెలియడం లేదు, ఒకసారి చూపించు అని అడిగారండి. వాళ్ళ కోసం చూపిస్తున్నాను. కేవలం తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి, తెలిసిన వాళ్ళ కోసం కాదండి. ముందుగా మీ మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేసుకొని అందులో సెర్చ్ ఆప్షన్ సైడ్కి ఒక సెర్చ్ ఆప్షన్ ఉంది కదండి. అందులో లవ్లీ లావ్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అని టైప్ చేస్తే ఇంకోండి పైనే వచ్చింది నేము లవ్లీ లావ్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. దానిపైన క్లిక్ చేస్తే
నా ఛానల్ అనేది ఓపెన్ అవుతుందండి. అక్కడ కింద చూసారు కదండి సబ్స్క్రైబ్ బటన్ బ్లాక్ కలర్లో ఉంది. ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతుందండి. తర్వాత ఈ సైడ్కి ఒక యారో వచ్చింది కదండి, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుందండి. మనం ఆల్ అనే నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నేను పంపించే వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.